Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 7 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే 4 రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ 5 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. 4 రెసిస్టర్స్ తీసుకుని ఒక్కొక్క దాని యొక్క రెసిస్టెన్స్ 5 ohm, అలాగూ 4 రెసిస్టర్స్ తీసుకుని వాటిని మనం ప్యారలల్ గా కనెక్ట్ చేసినట్టయితే వాట్ ఈజ్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్? ఆ 5 ohm ఉండేటటువంటి 4 రెసిస్టర్స్ ని మనం రీప్లేస్ చేయాలి అంటే, ఒకే రెసిస్టర్ తో రీప్లేస్ చేయాలి అంటే ఆ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత రెసిస్టెన్స్ ఉన్నటువంటి ఒక రెసిస్టర్ తో దాన్ని రీప్లేస్ చేయొచ్చు అనేది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, 4 రెసిస్టర్స్ తీసుకుందాం, ఒక్కోటి 5 ohm. ఇప్పుడు ఈ 4 రెసిస్టర్స్ ప్యారలల్ లో ఉన్నాయి, ఒక్కొక్క దాని యొక్క రెసిస్టెన్స్ 5 ohm. ఇప్పుడు ఈ 4 తీసేసి ఒకటే రెసిస్టర్ పెట్టాలనుకుంటున్నాను నేను. ఒకటే ఈక్వివలెంట్, దాంతో సరిపడేటటువంటి ఒకటే రెసిస్టర్స్ నేను కనెక్ట్ చేయాలి అంటే ఇది ఎన్ని ఓమ్స్ ఉండాలి? ఇది మన క్వశ్చన్. ఇవన్నీ ప్యారలల్ కాబట్టి ఇక్కడ నేను ఆర్పి, రెసిస్టెన్స్ ఆఫ్ ది ప్యారలల్ కనెక్షన్, అది ఆర్పి. ఆర్ అంటే రెసిస్టెన్స్, పి అంటే ప్యారలల్. సో ఆర్పి వాల్యూ మనకు కావాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ మనకి గివెన్ వాల్యూస్ ఏంటి? R1, R2, R3, R4 4 కూడా ఈక్వల్, ఒక్కొక్కటి 5 ohm ఉన్నాయి. దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాబట్టి ఇది మనం తీసుకోవాలి, రెసిప్రోకల్ రాయాలి ఫార్ములాని. 1/Rp ఈజ్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. అలా ఎన్ని రెసిస్టర్స్ ఉంటే అన్ని. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి అప్ టు 1/R4 రాశాను నేను. ఇప్పుడు వీటి వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దామా? 1/R1 అన్న 5, R2 అన్న 5, R3 5, R4 5. సో 1/L కాబట్టి అన్ని 1/5 రాశాను. 1 2 3 4 4 టైమ్స్ 1/5 ఉంది అంటే 4 టైమ్స్ 1/5 అంటే 4/5. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది 1/Rp వాల్యూ. ఈ 4/5 అనేది 1/Rp వాల్యూ. కానీ మనకు కావాల్సింది ఇక్కడ ఆర్పి కావాలి. అంటే రెసిప్రోకల్ చేద్దాం. ఆర్పి ఈజ్, ఇటు రెసిప్రోకల్ చేసి ఇటు కూడా చేయాలి. 5/4 5/4 అంటే 1 పాయింట్, ఇదేమైంది మనకు 1 మిగిలింది కదా, అంటే 10 అవుతుంది. 4 2s are 8 అంటే 2 into 20 అవుతుంది. 1.25 అవుతుంది. 1.25 ohm. అంటే ఈ 4ని రీప్లేస్ చేయాలంటే ఇది ఎంత అయి ఉండాలి మనకి? 1.25 ohm ఉండే రెసిస్టర్ తో మనం దీన్ని రీప్లేస్ చేయొచ్చు. అంటే అబ్జర్వ్ చేయండి, ప్యారలల్ రెసిస్టర్స్ ఎప్పుడు కూడా వీటన్నింటికంటే చిన్న వాల్యూనే ఉంటుంది. సో దేర్ఫోర్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ 1.25 ohm. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 7 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.